దిస్ ఇస్ నందన అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందనాస్ నెక్స్ట్. సో ఈరోజు చాలా హ్యాపీగా వీడియో స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. 30 kgs పార్సల్ అనమాట. యాక్చువల్లీ నాకు 2 పార్సల్స్ వేశారు, హాఫ్ పార్సల్ అనమాట. ఇంకొక 30 kgs ఉంది, అది మేబీ నెక్స్ట్ వీక్ అట్లా వస్తుంది అనమాట. కొంచెం లేట్గా వేశారు. మాక్సిమం 30 kgs ఒక పార్సల్ వేయగలరంట. అందుకని చెప్పేసి వాళ్ళు మెయిన్గా పికిల్స్ స్నాక్స్ అలాంటివి వేశారు. ఇది వచ్చేసి మా మమ్మీ పంపించింది. నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు ఎక్సైటింగ్, అసలు మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. కొంచెం కూడా నాకు లేట్ చేయాలని లేదు. సో లెట్స్ అన్బాక్స్ దిస్. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి దోశ ప్యాన్. నా దోశ ప్యాన్ చాలా పాతది అయిపోయింది అనమాట. ఇక్కడ కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి అని చెప్పేసి ఇండియా నుంచి మా మమ్మీ పంపించింది. సో చెప్పాను కదా, ఇందులో మోస్ట్లీ పికిల్స్ ఉన్నాయన్నమాట. టొమాటో పికిల్. సో పికిల్స్ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేయను, కారణం పికిల్స్కి ఇంకో వీడియో చేస్తాను, అన్నీ ఎలా ఉన్నాయో టేస్ట్ చెప్తూ. ఇక్కడ నాన్ వెజ్ పికిల్స్ ఏం లేవు, ఓన్లీ వెజ్ పికిల్సే. గోంగూర లీవ్స్. ఓకే, ఇది వచ్చేసి గోంగూర లీవ్స్ అనమాట. ఎండబెట్టి పంపించారు, లైక్ గోంగూర చికెన్, గోంగూర మటన్ కానీ గోంగూర పికిల్స్ ఏమైనా పెట్టుకోవడానికి. స్మెల్ వస్తుంది ఫుల్గా. ఇది వచ్చేసి లంచ్ బాక్స్లో ఒక పార్ట్ అనమాట. నేను లంచ్ బాక్స్ ఆర్డర్ చేశాను, మేబీ దాని స్పూన్ అనుకుంటా. ఇది బ్రాస్ది, సారీ ఏమంటారు ఇది. సో ఇది ఫిల్టర్ కాఫీ మెషిన్ బ్రాస్ది. ఇది యాక్చువల్లీ మా అక్క తమిళనాడు వెళ్ళింది అనమాట. సో అక్కడ నా కోసం తీసుకొని వచ్చింది. ఇది ఒరిజినల్ బ్రాస్ది అనమాట. తమిళనాడు మధురై ఆర్ సమ్వేర్. ఇన్స్టాలో అంతా ఫుల్ ఫిల్టర్ కాఫీ వీడియోస్ వస్తుంటే మాకు చెప్పాను నాకు ఫిల్టర్ కాఫీ కావాలని చెప్పేసి. సో అమెజాన్లో చూసామన్నమాట, స్టీల్ ఉంది, అదే కొంటానని చెప్పింది. బట్ మా అక్క నాకు కోసం ఇది పంపించింది. ఎంత బాగుందో కదా. ఒరిజినల్ బ్రాస్ వన్ అనమాట, చాలా హెవీగా ఉంది. సో దీని నెక్స్ట్ వీడియో నేను ఫిల్టర్ కాఫీ వీడియోనే చేస్తాను. ఇది కూడా వచ్చింది, ఓ మై గాడ్. సో ఈ కాఫీ మగ్గు కూడా చాలా హ్యాపీగా ఉంది. బందర్ హల్వా. సో ఇది వచ్చేసి బందర్ హల్వా అనమాట, ఫ్రమ్ పుల్లారెడ్డి స్వీట్స్. ఇది మనీ కోసం అనమాట, తనకు చాలా ఇష్టం. ఇది హైదరాబాద్ నుంచి తెప్పించారనమాట మనీ కోసం, బందర్ హల్వా. ఇది వచ్చేసి నా ఫేవరెట్ బాడీ లోషన్. ఇది యూకేలో దొరకదు, చాలా బాగుంటుంది ఇది, అందుకని చెప్పేసి ఇండియాకి తెప్పించుకున్నాను. చాలా తక్కువ కాస్ట్ అనమాట. సో ఈ రెండు డవ్వి బాడీ స్క్రబ్స్ వస్తాయి కదా, అవి కూడా ఇక్కడ చాలా కాస్ట్లీ ఇండియాతో కంపేర్ చేస్తాను, అందుకని చెప్పేసి ఇవి రెండు తెప్పించుకున్నాను. అండ్ ఇది కూడా డవ్ది హెయిర్ మాస్క్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంది, ఇక్కడ ఆల్మోస్ట్ 2 times ఉందన్నమాట యాక్చువల్ ప్రైస్కి, అందుకని చెప్పేసి ఇవి తెప్పించా. పికిల్స్ అన్నీ క్విక్గా పక్కన పెట్టేస్తాను. గోంగూర పికిల్. ఓకే, గోంగూర ఇంకా పండు మిర్చి ఉంటుంది కదా, ఆ రెండింటి కలిపి పికిల్ చేశారనమాట. నాకు మనకి ఫేవరెట్ ఇది, మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఇది. పికిల్స్ అన్నీ మా అమ్మమ్మ అవ్వాలి గాయస్. మా అమ్మమ్మనే చాలా ఫోర్స్ చేసి తీసుకెళ్ళు నేను ఒక ½ kg చెప్తే 2 kgs అలా పంపించింది. ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు కదా, ఫ్రెండ్స్కి అలా ఇచ్చేసినప్పుడు అవి ఈజీగా అయిపోతాయి కాబట్టి నేను కూడా ఇంకొకే పంపించేసేయని అని చెప్పాను. సో వీటి మీద నేమ్స్ లేవు, ఐ థింక్ ఇవి స్నాక్స్ అనుకుంటాను. లెట్స్ ఓపెన్ ఇట్ లేటర్. సో ఇది వచ్చేసి మిరియాలు. మా అక్క కేరళలో ఉంటుందన్నమాట, తనకి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మిరియాలు. ఐ థింక్ వాళ్ళకి చెట్టు ఉంది అనుకుంటాను, మిరియాలు నా కోసం పంపించింది. ఆల్సో ఇంకా చాలా స్పైసెస్ కూడా కేరళలో చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట. వాళ్ళకి చాలా ట్రీస్ ఉంటాయి, వాటిని తీసుకొని చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి ఈసారి స్పైసెస్ అన్ని మా అక్కడే పంపించింది నాకు కేరళ నుంచి. చాలా స్పైసెస్ ఇవన్నీ, మిరియాలు ఓన్లీ ఇన్ని. వావ్. ఇంక ఇప్పుడు నేను బిర్యానీస్ అవన్నీ చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ నేను మంచిగా ఇవన్నీ యూజ్ చేయొచ్చు. స్పైసెస్ అన్నీ కలిపి ఒకసారి చూపిస్తాను నాకు ఏమేమి పంపించిందో. ఇవి ఇదేంటో. ఉప్పు మిరపకాయలు గాయస్. సో ఉప్పు మిరపకాయలు మీకు ఐడియా ఉందా? ఇవి కూడా జస్ట్ లైక్ కొడియాల్లాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని సాంబార్ కానీ పప్పుచారు లేదంటే పెరుగన్నంలో, ఎస్పెషల్లీ మేమైతే పెరుగన్నం తింటాం, అందుకని చెప్పేసి ఇవి మనీ వాళ్ళ నాన్నమ్మ పంపించారనమాట. ఓకే, ఫ్యాన్సీ ఐటమ్స్. జ్యువెలరీ గైస్, వావ్. సో ఈసారి యాక్చువల్లీ నేను జ్యువెలరీ పెద్దగా వేసుకోను, బట్ ఈసారి కొన్ని తెప్పించుకున్నాను. వావ్, సో నైస్. బ్రేస్లెట్ అనమాట. జ్యువెలరీ కూడా చాలా ఉంది, చూపించాలా. ఇదేంటి? సో ఇది వచ్చేసి మనీది అనమాట. ఎంత బాగుంది కదా. ఇట్ షుడ్ వేర్ లైక్ దిస్. ఏమంటారు దీన్ని?
సో ఇది వచ్చేసి రుద్రాక్షమాల అనమాట. తనకి చాలా ఇష్టము. ఒరిజినల్ రుద్రాక్షలు ఉంటాయి కదా అవి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది సిల్వర్ కార్వింగ్ అనమాట. చాలా బాగుంది. తనకి ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు ఇది కావాలి అని చెప్పేసి. సో ఇది కూడా తనకు తెలియదు, మా అక్క సర్ప్రైజ్ పంపించింది. ఇప్పుడే చూస్తున్నాడు. కానీ నేనే ప్రూవ్ చేసేసాను సర్ప్రైజ్ని. ఇది అంటే నాదేమో అనుకొని ఓపెన్ చేసేసాను. సో ఇది తనకి ఇచ్చేస్తా. ఇంకా చాలా స్టఫ్ ఉంది గాయ్స్. ఇలా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అవన్నీ పంపించారు. ఐ డోంట్ నో ఇవన్నీ మా అక్కనో మా చెల్లినో ఎవరు ఉన్నారు. ఇవన్నీ నేను చూసిన తర్వాత ఒక ఫోటో యాడ్ చేసేస్తాను లాస్ట్లో. యాక్చువల్లీ ఇది లంచ్ బాక్స్ అనమాట. ఇదంతా సెట్. అంటే నేనైతే గ్లాస్ అస్సలు యూజ్ చేయలేను. గ్లాస్ ఊరికి పగల కొట్టేస్తున్నాను అని చెప్పేసి. అలానే ప్లాస్టిక్ తీసుకెళ్ళలేను కదా లంచ్ బాక్స్ అవి. అందుకని చెప్పి నేను స్టీల్ తెప్పించుకున్నాను. వాళ్ళు ఇందులో కూడా ఏదో పెట్టి పంపించారు. లెట్స్ ఓపెన్ ఇట్. ఓ ఇంకా జ్యువెలరీ ఉంది. ఓ మై గాడ్, ఇంకా చాలా జ్యువెలరీ వచ్చింది గాయ్స్. ఏంటి ఇవన్నీ నాకు తెలియదు కూడా తెలీదు. వావ్, ఇవన్నీ మా అక్కనే కొన్నది గాయ్స్. ఎంత బాగున్నాయో. బ్యాంగిల్స్, కొన్ని ట్రెడిషనల్ జ్యువెలరీ ఉంది. నా దగ్గర ట్రెడిషనల్ బట్టలే లేవు. ట్రెడిషనల్ జ్యువెలరీ ఐ థింక్ ఈసారి పంపిస్తాను అనుకుంటాను. జ్యువెలరీ కూడా చాలా జ్యువెలరీ వచ్చింది గాయ్స్. లెట్ మీ నో జ్యువెలరీకి నేను సపరేట్ వీడియో చేయాలి అంటే. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ కామెంట్ బిలో. వావ్, ఓ దిస్ వన్ ఇస్ మనీ గాయ్స్. ఐ థింక్ ఇంత జ్యువెలరీలో మనీ ఒక్కటి ఉంది. ఇది నేనే కొన్నాను మనీ కోసం, తనకు తెలీదు. చాలా జ్యువెలరీ వచ్చింది ఈసారి నాకు. ఈసారి చాలా జ్యువెలరీ పంపించారు. అండ్ ఇదేంటి, ఓకే ఇది గీ గాయ్స్. సో బయట కొన్నదే, ఇంట్లో ఏం చేయలేదు. గీ వచ్చేసి బయట కొన్నది, ఇంట్లో చేసింది ఏం కాదు. ఒకవేళ ఇంట్లో చేసినా అది మా పాపకి సరిపోతుంది, మాకు పంపించేంత ఉండదు కాబట్టి. సో ఇలా 2 kgs పంపించారనమాట. బఫేలో గీ గో అమృత్ అని చెప్పేసి. మా చిన్నప్పటి నుంచి మేము ఇవే గీ యూజ్ చేస్తున్నాము. చాలా బాగుంటుంది అనమాట. ఇదేంటి, సగ్గు బియ్యం వడియాలు అంటాం. బియ్యం వడియాలు చూసారు కదా, చాలా పేపర్ థిన్గా ఉంటాయి. ఇవి మా చెల్లి చేసింది అనమాట. మా చెల్లి ఏదో ఇన్స్టాల్ చూసి ఎక్స్పెరిమెంట్ చేసిందంట. బాగానే వచ్చాయని చెప్పేసి మా మమ్మీ మళ్ళీ చేసి నాకు కూడా పంపించింది. గులాబీ పూలు చేశారా? చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ పెట్టాలో అదొక పెద్ద టాస్క్ అనమాట. గులాబీ పూలు చాలా కాస్ట్లీ. ఒక 10-15 గులాబీలు వస్తాయి. అదే 3 pounds 4 pounds అలా ఉంటుంది. ఇట్స్ ఓకే. ఇది మా మమ్మీ చేసింది. ఇవి మా మమ్మీ చేసింది. సారీ, మా మమ్మీ కాదు, మా మమ్మీ, మా అమ్మ, మా చెల్లి, ఐ థింక్ మా అమ్మమ్మ. మా అమ్మమ్మ లేకుండా అసలు ఏది చేయడం అవ్వదు గాయస్. ప్రతిదీ మా అమ్మమ్మ చేయాల్సింది. మీరు రవ్వ వడియాలంట. రవ్వ వడియాలంటే మేబీ బయట షాప్లో ఉన్నారా? ఓపెన్ చేద్దాం. ఓకే, ఇవి కూడా హోమ్ మేడే. ఇవేవో చక్కలాగా అనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు. సరే, మా పిన్ని కానీ మా అమ్మ కానీ అలా ఎవరైనా ఇచ్చుంటారు. యాక్చువల్లీ నేను ఇంకా ఈ పార్సల్ వచ్చిందని చెప్పేసి మా మమ్మీ వాళ్ళకి కాల్ కూడా చేయలేదు. అంతా ఓపెన్ చేసి నేను చూసిన తర్వాత వాళ్ళకి కాల్ చేస్తాను. ఓన్లీ గోంగూరని నార్మల్గా ఎండబెట్టేసి, మనకి గ్రీన్ కలర్లో గోంగూర పికిల్ వస్తుంది, మీకు ఐడియా ఉందో లేదో. సో అలాంటి గోంగూర అనమాట. ఇది కూడా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది కూడా మనం కర్రీస్లో కలర్ యూస్ చేసుకోవచ్చు. సో ఇది చింతపండు. ఇది కూడా మా అమ్మ క్లీన్ చేసి, అందులో సీడ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసి, సీడ్స్ ఇంకా చిన్న చిన్న పీసుల్లాగా వస్తాయి కదా, మా అమ్మమ్మ అవన్నీ తీసేసి నాకు పంపించేది. ఐ లవ్ యూ అమ్మమ్మ. వావ్, కాఫీ పౌడర్ గాయస్ చాలా మ్యాండటరీ నాకు. సో ఇది కాంటినెంటల్ సూపర్ స్ట్రాంగ్ బ్లెండ్ అంట. సో ఇది మా నాన్న ఇంకా మా మమ్మీ ఇద్దరు చెప్పారు చాలా బాగుంటుందని చెప్పేసి. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇదే తాగుతున్నారంట. అందుకని చెప్పి నాకు ఇది పంపించారు. అరిసెలు నా ఫేవరెట్ గాయస్. నేను ఇయరంతా వెయిట్ చేస్తాను. సో మా ఊరికి డిసెంబర్లో తిరునాళ్ళు అవుతుంది అనమాట, ఎవ్రీ డిసెంబర్కి. సో 1 yearకి ఒక్కసారి అరిసెలు చేస్తారు. నేను ఇయరంతా వెయిట్ చేస్తాను వీటి కోసం. యాక్చువల్లీ నేను జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఇవన్నీ తినడానికి వెళ్తున్నట్టుంది. మోర్ అరిసెలు. సో ఇప్పుడు ఇంకొక కవర్ ఉంది. ఐ థింక్ ఇవి చక్రాలు. చాలా బాగున్నాయి. కారం గాయస్, కారం పంపించదని మా అమ్మమ్మకి మరీ చెప్పాను. నా దగ్గర ఆల్రెడీ 2 kgs కారం ఉందని చెప్పాను, అయినా పంపించింది. అమ్మమ్మ లావు. బట్ ఇట్స్ ఓకే. నేను నాన్ వెజ్ పికిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. మటన్ చికెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో యూజ్ చేద్దాం. గరం మసాలా. సో ఇవి ఎవరెస్ట్ గరం మసాలా ప్యాకెట్స్. ఇవి మా నాన్న కొనుక్కొచ్చాడు అనమాట నా కోసం.
యాక్చువల్లీ 1 కేజీ ప్యాకెట్ పంపిస్తారు ఎప్పుడు, బట్ ఈసారి ఇదంతా ఓకే 200 గ్రామ్స్ ప్యాకెట్స్ 5 పంపించారు. 5 పంపించారు. మనకి చెక్కడీలు వస్తాయి కదా ఇవి బయట ఉన్నవి. వావ్ కాజా ఇవి వచ్చేసి చిన్న చిన్న షాప్స్లో దొరుకుతాయి కదా మనకి. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నాకు ఇది ఇష్టం, చాలా ఇష్టం. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కొనుక్కునే వాళ్ళు, కానీ మా మమ్మీ వాళ్ళు మమ్మల్ని సెలవు చేసేవాళ్ళు కాదు, బయటనే కొనుక్కునే వాళ్ళం కాదు. ఎప్పుడు చిన్నప్పుడు బాక్స్ పెట్టి పంపించేవాళ్ళం అనమాట స్నాక్స్. చాలా బాగుంది. ఐ నో దిస్ ఆర్ అన్హెల్దీ, బట్ ఇదంతా ఏం తినము కాబట్టి ఇట్స్ ఓకే. స్నాక్స్ అని ఉంది. ఐ థింక్ ఇవి కూడా మళ్ళీ చక్కరగా అనుకుంటా. దాల్ముడి దాల్ముడి ఇలా పప్పులాగా ఉంటాయి అన్నమాట. ఓకే ఇది మొరింగా లీవ్స్ అనమాట. మునగాకులతో పచ్చడి చేస్తున్నాను. తర్వాత మునగాకులతో పౌడర్ని మార్నింగ్ డ్రింక్ లాగా తాగుతున్నాను. ఇవి ఇక్కడ చాలా కాస్ట్లీ అని చెప్పాను, సో ఇవి పంపించాను కోసం. ఏం ఓపెన్ చేయట్లేదు గాయస్, నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఉన్నాయన్నమాట. అవి అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన పెట్టుకోవడానికి స్పేస్ సరిపోదు అనమాట. బ్రూ కాఫీ ఇది వచ్చేసి గ్రీన్ లేబుల్, అంటే మనం ఫిల్టర్ ఉంది కదా, సో ఫిల్టర్ కాఫీ కోసం అనమాట ఇది యూజ్ చేయాలి. నార్మల్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఇందులో వేస్ట్ అనమాట, యూజ్ చేయలేము. సో దిస్ వన్ యూజ్ ఫర్ దిస్. చెక్కలు అంట. సో చెక్కలు అంటే ఒక స్నాక్స్ అనమాట, ఇవి కూడా ఇంట్లో చేస్తారు. సో చెక్కలు ఇవి కూడా ఇంట్లో చేసినవి. సోయం ఇది అడవును, ఇది కూడా ఏదో స్నాక్సే, అన్నీ ఉన్నాయి. చక్రాలు నా ఫేవరెట్ గాయస్ ఇవి. సో ఇందాక ఒక చక్రాలు చూపించాను కదా, అవి ఇవి సేమ్ అనమాట. సేమ్ బ్యాటర్తో ఇవి కూడా ప్రిపేర్ చేస్తారు. సో ఇవి మనీ కోసం అనమాట, మా మమ్మీ చేసింది. ఇలా సన్నగా ఉంటే తనకి ఇష్టం అని చెప్పేసి మా మమ్మీ చేసింది. ఇప్పుడు చేసిన స్నాక్స్ అన్ని, ఈ స్నాక్స్ కానీ పికిల్స్ కానీ అన్నీ కూడా చాలా మంది కలిసి అనమాట. మా మమ్మీ, మా అమ్మమ్మ, మనీ వాళ్ళ మమ్మీ, మా అమ్మ, మా పిన్ని, అలా కొంతమంది ఉంటారు అనమాట. సో వాళ్ళందరూ కలిసి చేశారు. సో ఎస్పెషల్లీ మా మమ్మీ, మా అమ్మమ్మ, మనీ వాళ్ళ మమ్మీ, ఇంకా మా అమ్మ అనమాట, వాళ్ళైతే ఎక్కువ చేశారు. కొంచెం ఎక్కువ క్వాలిటీ పంపించాలి, ఎందుకంటే లాస్ట్ టైం పార్సల్ పంపించినప్పుడు ఏమైందంటే స్నాక్స్ ఇవన్నీ మా ఫ్రెండ్స్ కలెక్ట్ చేసినప్పుడు అసలు మాకు సరిపోలేదు అనమాట. చాలా కొన్ని వచ్చాయి, ఒక 2-3 days అయినా అయిపోయినాయి అనమాట. పికిల్ ఇది వచ్చేసి టొమాటో పికిల్ అనమాట. మార్చిన కారం ఇది వచ్చి ఎంత మ్యాండేటరీ అంటే ఇప్పటి వరకు ఒక్క పార్సల్ కూడా ఇది లేకుండా రాలేదు నాకు. బ్రేక్ఫాస్ట్లోకి ఇది డెఫినెట్గా ఉండాల్సిందే. అది ఇడ్లీ అయినా, దోశ అయినా, ఉప్మా అయినా, ఏదైనా సరే ఇదైతే మ్యాండేటరీ అనమాట. చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ చేస్తుంది అనమాట, చాలా స్పెషల్గా. ఇది అమ్మ అంటే పెద్దమ్మ. కొంతమంది తెలంగాణ వాళ్ళైతే అమ్మ అంటే ఇంతగా అసలు అదేంటి అని అనుకుంటారు. సో అమ్మ అంటే మా పెద్దమ్మ అనమాట, చాలా స్పెషల్ అనమాట తన దీనికి. బట్ ఇది మా మమ్మీ ఐ డోంట్ నో గాయ్. సో మా మమ్మీ చేసినప్పుడు తన దగ్గర నేర్చుకుని చేసింది అనమాట. బాక్స్లో అయితే ఎంట్రీ అయిపోయింది. ఇవి స్పైసెస్ నేను ఇందాక చెప్పాను కదా, చూపిస్తాను అని చెప్పేసి మా అక్క కేరళ నుంచి పంపించింది. ఇవి చాలా స్పెషల్, చూపిస్తా. మా అక్క కేరళలో ఉంటుందని చెప్పాను కదా, సో వాళ్ళకి ఇవి చాలా స్పెషల్ అనమాట. స్పైసెస్ అన్నీ వాళ్ళ దగ్గర మోస్ట్లీ చెట్లు ఉంటాయి, ఇంట్లోనే చాలా చెట్లు పెంచుకుంటుంటారు. సో ఇవి ఇలాచి యాలకులు అంటారు కదా అవి. సో వీటిని ఏమంటారు నాకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇవి అనమాట. ఐ థింక్ ఇవి నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు నా లైఫ్లో, కానీ ఇవి పంపించారు. మేబీ బిర్యానీస్ అట్లా వాడతారేమో. ఫ్లవర్ వస్తుంది కదా బిర్యానీ స్పైసెస్లో, అదనమాట. అసలు ఇవన్నీ నాకు తెలిసి ఒక 3-4 years సరిపోతాయి నాకు, ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఇవన్నీ ఏం లేకుండానే కుకింగ్ చేశాను కదా. బిర్యానీ చేసినా కూడా మోస్ట్లీ ఇవి వేస్తాను. ఈ కార్డమమ్ సీడ్స్ ఉంటాయి కదా, ఇవి వేసేసి ఇంకా సినమన్ స్టిక్ ఉంటుంది కదా అది వేస్తాను. తర్వాత పెప్పర్ వేస్తాను, మిరియాలు, అంతే. ఆ 3 వేసేస్తాను. ఇంకా బిర్యానీ లీఫ్ వస్తుంది కదా అది వేసేస్తా. ఆ 4 ఇంకా. ఇప్పటికి 2.5 years అయితే నేను యూకే వచ్చిన తర్వాత చాలాసార్లు బిర్యానీ చేశాను నేను. అప్పుడు అంతా అవే వేసేసేదాన్ని. సో ఇన్ని స్పైసెస్ వస్తే అసలు అమ్మో ఇప్పుడు బిర్యానీ అది చాలా టేస్ట్గా వచ్చేస్తుంది. సో బిర్యానీ ఆకులు ఉంటాయి కదా అదనమాట ఇది. అసలు నాకు వీటి నేమ్స్ ఏం తెలియదు గాయ్, సారీ. వీటి నేమ్స్ అయితే నాకు తెలియదు. వీటి మీద నేమ్స్ ఉన్నాయి కానీ మలయాళంలో ఉన్నాయి, మనకి తెలుగు అంతంత మాత్రం. మీకు మలయాళం ఏం చదువుతాను చెప్పండి. ఇవి క్లోవ్స్, లవంగాలు ఉంటాయి కదా అవి. ఇవి డిఫరెంట్గా యూజ్ అవుతాయి అనమాట. ఇవి నేను చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. అంటే ఇది కొంచెం మంచిది కదా, లైక్ పులావ్స్ అలా చేసినప్పుడు కూడా ఇవి ఎక్కువ వేస్తాను. ఇది ఫ్లేవర్ కూడా బాగుంటుంది, ఎస్పెషల్లీ దగ్గు అలాంటి వాటికి ఇది మంచిగా వర్క్ అవుతుంది అనమాట. సినమన్ స్టిక్స్ అనమాట, ఇవి కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. సో సినమన్ టీ తాగుతుంటాను, అప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది.
సో ఇవన్నీ మా అక్క కేరళ నుంచి పంపించింది, ఎస్పెషలీ ఫ్రమ్ కేరళ. సో ఇవి రెండు అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈరోజు చేసేస్తాను. ఫిల్టర్ కాఫీ, ఇంకా ఇందులోనే కాఫీ తాగాలన్నమాట. ఇవి తమిళనాడు నుంచి మా అక్క తీసుకొని వచ్చింది. ఇది ఓన్లీ 30 kgs. ఇంకొక 30 kgs మనకి మేబీ ఒక 2-3 daysలో వస్తుంది. బందర్ హల్వా మనీ ఓపెన్ చేసేస్తాడు, చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇలా వస్తుంది అనమాట. మామూలుగా మనకి హల్వా ఉంటుంది కదా అలాగా. నాకు ఫ్రెండ్ ఉంది అనమాట, కుముద అని చెప్పేసి, వాళ్ళు మాకు చెప్పారు ఇది అని చెప్పేసి, ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ టైం వాళ్ళ దగ్గర తిన్నాము, మాకు చాలా నచ్చింది. సో బేసికలీ మేము స్వీట్స్ అంటే మాకు ప్రాణం అనమాట. అలా ఎవరైనా స్వీట్స్ ఏమైనా చెప్పినా, ఏమైనా దగ్గర తిన్నా కానీ, ఇంట్లో ఏమైనా హోమ్ మేడ్వి తిన్నా ఇంటికి వచ్చి వెంటనే చేసేసుకుంటాము. లేదంటే ఒకవేళ బయట దొరికేదైతే బయట కొనేసుకుంటాము. సో అంత ఇష్టం అనమాట స్వీట్స్. ఈసారి కొంచెం స్నాక్స్, ఇలాంటి స్వీట్స్ అసలు లేనే లేవు. ఎందుకంటే ఇంకొక పార్సల్ వస్తుందని చెప్పాను కదా, సో ఆ పార్సల్లో మిగతా స్వీట్స్ అలాంటివి పంపిస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇవన్నీ చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేసేసేయండి. సో సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.